హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. మన ఛానల్లో మనం నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్పుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసరికి వైర్లెస్ నెట్వర్క్స్. వైర్లెస్ నెట్వర్క్స్ అంటే మీకు తెలుసు, మనం ఏదైతే జనరల్గా మీరు అందరూ వాడుతున్నారు కదా, చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు అందరూ వైఫై ఏదైతే వాడుతున్నారో ఇవన్నీ వైర్లెస్ నెట్వర్క్స్ కిందకి అయితే వస్తాయి. ఇవాళ మనం ఈ వైర్లెస్ నెట్వర్క్స్ బెనిఫిట్స్ అండ్ మొత్తం అన్ని డిస్కస్ చేద్దాం. మనం మొత్తం అన్ని చెప్తాను, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోస్ అన్ని కొంచెం లెంతీగా ఉంటున్నాయి అంటున్నారు, కాన్సెప్ట్స్ కొంచెం పెద్దవి, నేను డెప్త్గా చెప్పడం వల్ల అలా అయితే ఉంటున్నాయి. మీరు సబ్జెక్ట్ మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం తప్పదు, చూడాల్సిందే. ఫస్ట్ స్లైడ్ చూసుకుందాం మనం. నేను పెన్ తీసుకుంటాను. ఓకే, మీరు చూసుకోవచ్చు బెనిఫిట్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్. అసలు ఏంటి ఈ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ మొబిలిటీ అంటే మీకు తెలుసు, మనం జనరల్గా ఏదైతే మీ ఫోన్లో ఉంది కదా, ఇప్పుడు ఫోన్ వైర్ బిగించుకొని మీరు తిరగరు కదా. ఇప్పుడు టెలిఫోన్ చూసుకుంటారు, మొబైల్ ఫోన్కి కాంపాటబుల్ ఏంటి, మీరు మొబైల్ ఫోనే తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని వైర్లు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళచ్చు. మొబిలిటీ అనమాట, అంటే ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు దాన్ని. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మొబైల్, అండ్ స్కేలబిలిటీ అండ్ ఎనేబులింగ్ బాయిడ్ అంటుంది, అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. అంటే మీరు ఏదన్నా డివైస్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసేయచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మొబైల్ ఫోన్ తీసుకొచ్చి మీరు ఏదైనా రైల్వే స్టేషన్లో వైఫై ఉంటుంది, అది మీ డివైస్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో వైఫై కనెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటి, మొబైల్ ఫోన్ మీది, కాకపోతే మీరు వాడుకుంటున్న వైఫై ఏంటి, అది రైల్వే అవుతుంది కదా. అలా ఇది కాస్ట్ ఎఫిషియంట్ అనమాట, కొంచెం కాస్ట్ ఎఫిషియంట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఫస్ట్ మొబిలిటీ అంటే ఏంటని చెప్పి ఇక్కడ కొంచెం డెప్త్గా అయితే ఉంటుంది. చూస్తే బిగ్గెస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ వైర్లెస్ ఈజ్ మొబిలిటీ. చెప్పాను కదా మీకు, మొబైల్ ఫోన్ యూజ్ ఏంటి, మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ సో మెనీ మొబైల్ డివైజెస్, ల్యాప్టాప్స్, ఇవి కూడా మొబైల్ డివైజెస్ కిందకి వస్తాయి. అండ్ మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఇవన్నీ ఏంటి, మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మీరు తెలుసు, ఇవన్నీ నేను మళ్ళీ స్పెషల్ డెప్త్గా ఇంకా పెద్దగా చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఎనేబులింగ్ యాక్సెస్ ఎవ్రీవేర్, అంటే ఈ పాయింట్ మీకు అర్థమై ఉండొచ్చు. ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఎనీవేర్ ఆన్ ది ఎర్త్. అది కార్నర్స్ అయినా, కారిడోర్స్ అయినా, మీటింగ్ రూమ్స్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచి అయినా సరే. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఒక్కసారి వైఫై కనెక్ట్ అయ్యారంటే మీరు ఎక్కడ ఏ మూలలో కూర్చున్నా సరే మీకు గూగుల్ పేజెస్ ఓపెన్ అవుతాయి, ఎఫ్బి ఓపెన్ అవుతుంది, అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ మొబైల్ ఐపీ ఫోన్, అంటే మీరు ఏదైతే వోల్టీ చూస్తున్నారో, వాయిస్ ఓవర్ ఎల్టీఈ సర్వీస్, అలా విఓఐపి అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా అయితే మనం మొబైల్ ఫోన్లో కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి చూసుకోవచ్చు. మీ దగ్గర కొన్ని ఈజీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈజీ ఫర్ సెటప్ అండ్ చేంజింగ్. ఈ సెటపింగ్ చాలా ఈజీ. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కొత్తగా ఎయిర్టెల్ అండ్ జియో ఇలాంటి వాటి చిన్న మోడమ్స్ లాంటివి వస్తున్నాయి. అవి మీరు జస్ట్ ఆన్ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అందరూ వాడుకోవచ్చు కదా. ఈజీ టు సెటప్, అంటే మీరు ఈజీగా ఒక నెట్వర్క్ని సెటప్ చేసుకుంటున్నారు మీ చుట్టుపక్కల, అండ్ దానికి మీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యి పబ్జీ కానీ ఏదైనా ఆడుకోవచ్చు. ఇంకా అదనమాట. అండ్ సేవింగ్ ద వైర్ హెసల్స్ మెయిన్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైనా సరే మీకు కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ బండిల్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. హాస్పిటల్స్లో కానీ బంచ్ ఆఫ్ వైర్స్ కనపడతా ఉంటాయి. ఎందుకు, ప్రతి దానికి ఒక చిన్న ఎల్ఈడి లైట్కి కూడా ఎక్కడో పవర్ కేబుల్ ఎక్కడి నుంచో లైన్ వచ్చి మీ బల్బు దగ్గరికి రావాలి. అలా ప్రతి దానికి ఒక వైర్స్ ఉంటాయి, కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం హసిల్ అంటే కొంచెం హెవీగా ఉంటాయి అనమాట వైర్స్ అనేవి, మొత్తం బంచ్ చేస్తే. అండ్ అదొక ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఎనేబులింగ్ గెస్ట్ యాక్సెస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, మీకు రైల్వే స్టేషన్లో ఏదైతే ఉంటుందో, మీరు రైల్వే స్టేషన్లో ఒక గెస్ట్ అనమాట. మీకేంటి, వైఫై అనేది ఒక సర్వీస్ రైల్వే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని ఏంటి, మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతారు, మీరు గెస్ట్ అవుతారు. అంటే ఎనేబులింగ్ గెస్ట్ యాక్సెస్, మీకు వాళ్ళు ఎనేబుల్ చేస్తున్నారు ఈ గెస్ట్ యాక్సెస్. వైఫై అనేది ఒక సర్వీస్ లాగా వాళ్ళు ఇచ్చి మీకు ఎనేబులింగ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలవింగ్ ద వర్క్ రిమోట్గా వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఆఫీసెస్కి వెళ్ళకుండా హోమ్ చేసుకుంటున్నారు కదా, దీనికి ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు. అలా చేసుకుంటున్నారు త్రూ వాళ్ళు మొబైల్ హాట్స్పాట్ వేసుకొని అయినా చేసుకుంటున్నారు. మ్యాక్సిమం అది 99% చాలా మంది మొబైల్ హాట్స్పాట్ వేసుకొని చేసుకుంటున్నారు. ఏంటి ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ వేయటం అంటే ఏంటి, చుట్టుపక్కల మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా, మీ మొబైల్ ఫోన్లో వచ్చే డేటాని చుట్టూ ఒక నెట్వర్క్ లా క్రియేట్ చేసుకొని దాన్ని మీ డివైస్కి పెట్టుకొని మీరు వర్క్ అనేది అయితే చేసుకుంటున్నారు. దాన్ని ఏంటి, అలవింగ్ వర్క్ రిమోట్లీ. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ స్కేలబిలిటీ అంటే సింప్లిసిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్. సింపుల్గా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఏం లేదు. ఇప్పుడు నేను ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీ ఫోన్స్లో నెట్ లేదు,
మీ ఫ్రెండ్ దగ్గర హాట్స్పాట్ వేసుకొని మీరు పబ్జీ ఆడుకుంటారు కదా, సేమ్ ఇదే ఈజీ అనమాట. సింప్లిసిటీ ఎక్స్పాన్షన్ అంటే మీ ఫ్రెండ్కి లేకపోతే మీరు హాట్స్పాట్ వేసి మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి తనకి మీ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఉంటుందండి. సేవ్స్ కేబుల్, మీరు ఇదివరకు ఇట్లా ఏదో ఈథర్నెట్ కేబుల్ తీసుకొని గుచ్చుకొని ఇద్దరు ఫోన్స్ మధ్య ఏదన్నా కనెక్షన్ మెయింటైన్ చేయాలా, వైర్ బీచుకొని అవసరం లేదు కదా. జస్ట్ సేవ్స్ కనెక్షన్ డివైజెస్ అండ్ మీ డివైజెస్ని అయితే ఎక్కువ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొబైల్ ఫోన్ చెప్పాను, మొబైల్ ఫోన్లో మీ దగ్గర ఒక 5 GB ఉంది అనుకోండి, మీరు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీ ఒక్క దగ్గరే డేటా ఉంది, మిగతా 3 దగ్గర లేదనుకోండి, 5 GB డేటా ఉందిరా మనం పబ్జీ ఆడుకుందామంటే ఓకే అంటారు, ఎందుకంటే డేటా ఓవర్కనే ఉంది కాబట్టి. వాళ్ళు మొబైల్ హాట్స్పాట్ వేస్తారు, మీరు గేమ్ ఆడేస్తారు. మీరు మొబైల్ ఫోన్ ఏం ఆపదు, అంటే మనకు ఆప్షన్ ఉంటుంది, ఆపుకునే ఆప్షన్ అంటే లిమిటెడ్ మెంబర్స్ పెట్టుకోవడం. జనరల్గా చెప్తున్నాను, జనరల్గా అయితే మీరు ఎంతమందిని అయినా సరే యాక్సెప్ట్ చేసి మీరు మొబైల్ ఫోన్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాబట్టి సేవ్స్ అవుట్లెట్ ఆన్ వాల్ అండ్ ఈజీ ఆఫ్ యాడింగ్ అండ్ రిమూవింగ్ మెషిన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, మీ ఫ్రెండ్ కావాల్సినప్పుడు మొబైల్ ఫోన్ మీ పాస్వర్డ్ ఉంటే వేసుకొని యాడ్ అవుతాడు, లేదంటే లెఫ్ట్ అయిపోతాడు అంతే. నెక్స్ట్ క్యాపబిలిటీ ఆఫ్ రీలొకేటింగ్ ఇన్సైడ్ ద బిల్డింగ్. ఇప్పుడు మీ దగ్గర బిల్డింగ్లో ఇన్సైడ్ ఏ బిల్డింగ్లో మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఇష్యూ క్రియేట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లా, మీరు సింపుల్గా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అన్ని డివైజ్లో ఈ ఏదైతే రౌటర్ ఉంటుందో దీని నేమ్ మీకు కనిపిస్తూ ఉంటుంది, దీని ఒక్క దాంట్లో కనపడదు. కాబట్టి ఏంటి క్యాపబిలిటీ ఆఫ్ రీలొకేటింగ్ ఇన్సైడ్ ద బిల్డింగ్ అంటే ఆఫీస్లో ఏదైనా డివైస్ కనుక వాళ్ళ నెట్వర్క్లోకి లేకపోతే దాన్ని ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు వైర్లెస్లో అయితే. అండ్ లెస్ ప్లానింగ్ ఓవర్ హెడింగ్. లెస్ ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ ఏం దీనికి అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ ఆఫీస్లో ఇది వరకు కాలంలో చూసుకుంటే ఇప్పుడు మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టాలంటే నియర్ బై రౌటర్ పెట్టుకొని దాని నుంచి మీరు ఏదైతే కేబుల్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఒక టేబుల్లో ఒక 10 కంప్యూటర్లు మీరు పెట్టారనుకోండి, ఆ 10 కంప్యూటర్లకి ఈ ఒక్కొక్క వైర్ తీసుకెళ్ళి సెట్ చేయాలన్నమాట. ఇదంతా అవసరం లేదు. లెస్ ప్లానింగ్ ఓవర్ హెడెడ్, ఇదంతా ముందే ఒక షీట్ మీద ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా అవసరం లేదనమాట వైర్లెస్లో అయితే. నెక్స్ట్ స్కేలబుల్ స్పీడ్ ఆఫ్ కనెక్షన్. స్పీడ్ ఆఫ్ కనెక్షన్ మెయిన్, ఎక్కడైనా సరే స్పీడ్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది, అది మెయిన్. చాలా మందికి ఇప్పుడు కావాల్సింది ఏంటి స్పీడ్, కాబట్టి కనెక్షన్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే మీరు జస్ట్ మొబైల్ హాట్స్పాట్ అయితే మీరు ఆన్ చేసుకుంటే వైఫై మీకు కనపడుతుంది ఆ నెట్వర్క్ ఏముందని చెప్పి ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ కనెక్టింగ్ హార్డ్ టు రీచ్ ఏరియాస్. కొన్ని ఏరియాస్కి కనెక్టింగ్ హార్డ్ అంటే లిమిటెడ్ ఏరియాస్ మట్టుకే ఉంటుంది కాబట్టి కనెక్టింగ్ హార్డ్ టు రీచ్ ఏరియాస్. నెక్స్ట్ ఎనేబులింగ్ బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎనేబులింగ్ బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇందాక రైల్వే స్టేషన్దే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, మరి ఎందుకంటే కొంచెం మీకు అర్థమవుతుంది సింపుల్గా లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రెసెంట్ మీరు వాడుతున్నారు. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఇది మీరు ఎగ్జాంపుల్గా రైల్వే స్టేషన్లో వైఫై అనుకోండి, ఇదంతా ప్రెసెంట్ ఇవన్నీ మీరు ఆలోచించుకోమాకండి. ఫోన్ తీసుకోండి, ల్యాప్టాప్ తీసుకోండి, మిగతా అవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇవి మీకు అవసరం లేదనుకోండి. ఇప్పుడు ఈ వైఫైకి ఏంటి, మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఏ ఒక సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటారు, అండ్ అలాగే మీ ల్యాప్టాప్ ఏదైనా కనెక్ట్ చేసుకొని మీరు ఏదైనా వర్క్స్ చేసుకుంటారు. ఇదేంటి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ రైల్వేస్ వాళ్ళు మీకేం ప్రొవైడ్ చేయరు. మొబైల్ ఫోను రాంగ్లోనే బాబు ఇదిగో మొబైల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకో, మా వైఫై వాడుకో, వైఫై తీసుకొని మీరు ఆడుకోండి అని చెప్పరు. ఇవేంటి ఇవన్నీ మీ సొంత డివైజులు. ఈ మిగతా వాటి గురించి ఆలోచించండి. నేను శాంపుల్ ఎగ్జాంపుల్ కోసం ఈ రెండింటినే చెప్తున్నాను. ఈ ల్యాప్టాప్ మీదే, ఫోన్ మీదే, ఇవన్నీ మీ డివైజెస్ మీరే తీసుకొచ్చుకొని ఏదైతే వైఫై ఉందో అది రైల్వే వాళ్ళది మీరు వాడుకుంటున్నారు. ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అని. ఇక్కడ కొన్ని ఉన్నాయి పాయింట్స్ చూసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డివైసెస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. రైల్వే వాళ్ళు ఓన్లీ మీరు ఫోనే కనెక్ట్ చేయాలి, ల్యాప్టాప్ కనెక్ట్ చేయకూడదు అని చెప్పరు కదా. వైఫై అంటే ఇంకేదైనా కనెక్ట్ చేసుకొని పడేసేయచ్చు. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఏవైనా చేసుకోవచ్చు. అండ్ ఈజీ ఆఫ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్. నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా అంటే చాలా ఈజీ. ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు 5 ఫ్రెండ్స్ ఉండి లేకపోతే ఒక వైఫై హాట్స్పాట్ వేసుకొని ఎలా వాడుకుంటారో సేమ్ అదే ఇక్కడ చెప్పాను కదా. ఈజీ నెట్వర్కింగ్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీటింగ్ రూమ్స్లో, ట్రైనింగ్ సెంటర్స్లో, ఆఫీసెస్లో, క్యాంటీన్స్లో మీకు చూసుకోవచ్చు. అంటే డివైజెస్ మీరేవే ఉంటాయి, కాకపోతే వాళ్ళు వైఫై పెట్టుకుంటారు. ఆ వైఫై పాస్వర్డ్ పక్కన ఎక్కడో బోర్డు మీద రాస్తారు, పలానా షాప్ పేరు రాస్తారు, మ్యాక్సిమం వాళ్ళు షాప్ పేరే పెడతారు. కనెక్ట్ అవుతారు, మీరు కనెక్ట్ అయిపోయి ఏదైనా మూవీస్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఇవి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎందుకంటే బెస్ట్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు వైర్లు ఉండవు. అంటే మీరు కిలోమీటర్ల కొద్ది వైర్లు వేయాల్సిన అవసరం లేదు, వైర్ కాస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ. ఫస్ట్ ఇవే కొన్ని ఉంటాయి అనమాట. సేవింగ్ ద కాస్ట్ ఆఫ్ కేబుల్స్. ఫస్ట్ థింగ్ కేబుల్స్ అండ్ కనెక్టింగ్ డివైజెస్. ఎక్కువ డివైజెస్ అవసరం లేదు. అంటే ఇప్పుడు వైర్స్ ఉన్నాయంటే వాటి మధ్యలో ఏదో ఒక ఎక్స్టెండర్, ఇప్పుడు 1 కిలోమీటర్ వైర్ ఉందనుకోండి, దాన్ని మీరు 2 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ చేయాలంటే మధ్యలో ఒక కనెక్టర్ పెట్టాలా,
ఈ వైర్ని తీసుకొచ్చి మళ్ళీ కనెక్టర్ కూర్చు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో 1 కిలోమీటర్ కూర్చోవాలి. ఇదంతా ప్రాబ్లం కదా. ఇదంతా అవసరం లేకపోతే వైర్లెస్ నెట్వర్క్ అయితే బెస్ట్. కనెక్టింగ్ డివైజెస్ అండ్ అవుట్లెట్స్ అండ్ సేవింగ్ ద లేబర్ కాస్ట్. ఇది పెట్టుకోవడం వల్ల లేబర్ పెట్టుకునే అవసరం ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఏదైతే పబ్జీ ఉందో అదే చెప్తున్నాను. ఎందుకంటే మీరు దానికోసం ఏదో వైర్లు తీసుకొచ్చి గుచ్చాల్సిన అవసరం లేదు. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీసెస్లో అండ్ స్కూల్స్లో కాలేజెస్లో చూడొచ్చు. వాళ్ళు ఏం లేదు, మీ డివైజెస్ అన్నిటినీ వాళ్ళు మ్యాక్సిమం వైఫైకి అయితే కనెక్ట్ చేసి ఉంచుతారు. వాళ్ళ కాలేజ్కి సంబంధించిన వైఫై కానీ, స్కూల్ కానీ, లేకపోతే ఆఫీస్ కానీ సంబంధించిన వైఫైకి జస్ట్ వాళ్ళు లాగిన్ అయిపోయి దాని డీటెయిల్స్ ఉంటాయి, అవి అయితే కొట్టేస్తారు. డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది ఆ వైర్లెస్ నెట్వర్క్. అండ్ సేవింగ్ బిల్డింగ్ సివిల్ వర్క్స్. ఈ సివిల్ వర్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వైర్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఆ వైర్లు ఉంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వాల్ ఉంది అనుకోండి, ఈ వాల్ నుంచి ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దీంట్లో కంప్యూటర్ పెట్టాలి. ఈ ఓన్లీ పాత్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ వాల్కి ఒక బొక్క వేయాలి. ఈ బొక్క వేస్తేనే మన ఈ వైర్ కేబుల్ అనేది దీని నుంచి పాస్ అవ్వగలదు. నెక్స్ట్ ఈ కంప్యూటర్కి మనం కనెక్ట్ చేయగలం. ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ లేబర్ వర్క్ అయితే అవసరం పడుతుంది, అంటే సివిల్ వర్క్ అవసరం పడుతుంది. అంటే వాల్స్ కానీ, ఫ్లోర్స్ కానీ, సీలింగ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ పగలగొట్టి చేయటం ఇదంతా ఉండదు అనమాట వైర్లెస్ అంటే. నెక్స్ట్ ఎనేబులింగ్ బ్రింగ్ యువర్ ఓన్ డివైజెస్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. ఇంకొక కాస్ట్ ఎఫిషియెంట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కంపెనీస్లో ఏంటంటే మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే తెచ్చుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఇంక వాళ్ళ డివైజెస్ మీద వర్క్ చేస్తారు. కంపెనీ ఏంటి, ఇక్కడ వాళ్ళ కంప్యూటర్స్ కొనే పని ఉండదు, ల్యాప్టాప్స్ ఇచ్చే పని ఉండదు. జస్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ డివైజెస్ నుంచే పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఇది ఇంకొక రకమైన కాస్ట్ ఎఫిషియన్సీ కంపెనీస్కి. ఇదొకటి అనమాట. నెక్స్ట్ వైర్డ్ వర్సెస్ వైర్లెస్. వైర్డ్ వర్సెస్ వైర్లెస్ అంటే కొంచెం డిఫరెన్స్ అనమాట. కొన్ని డిఫరెన్సెస్ అయితే మెన్షన్ చేశాను. మిక్సింగ్ బోత్ టెక్నాలజీస్. ఇక్కడ వైర్లెస్ అంటే పూర్తిగా మీకు 100% వైర్లెస్ ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గమనించారంటే ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడిన అన్నింటిలో ఎక్కడో కూడా వైర్ అయితే మెన్షన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ వైఫై రౌటర్ వర్క్ అవ్వాలంటే దానికి బ్యాక్ ఎండ్లో మీకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ అనేవి అయితే ఉండాలి. ఇక్కడ కూడా దీంట్లో వైర్ ఉంటుంది. కాకపోతే మీకు ఒక రేంజ్ ఆఫ్ నెట్వర్క్లు, ఇప్పుడు ఇది ఒక్కదానికి వైర్ కనెక్ట్ చేస్తే మిగతా డివైజెస్ అన్ని వైర్ గుచ్చాల్సిన పని ఉండదు. దీని నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం వాడుకుంటాం. అదనమాట మిక్స్డ్ బోత్ టెక్నాలజీస్ ఉంటాయి. అంటే వైర్లెస్ అంటే మొత్తం టోటల్గా వైర్లెస్ ఉండదు, కొంచెం వైర్ కూడా అయితే దీనికి కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నాడు. అండ్ వైర్డ్ కోర్ అండ్ వైర్లెస్ యాక్సెస్ అండ్ వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మస్ట్ ఎగ్జిస్ట్ చెప్తున్నాడు. ఈ పాయింట్ మెయిన్. ఇందా నేను చెప్పాను కదా, వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీకు ఈ వైఫై అనేది వర్క్ అవుతుంది, మీ ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ చేయగలదు. కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ వైర్లెస్ ఆఫర్స్ బెటర్. ఏంటి ఆ వైర్లెస్ ఆఫర్ బెటర్స్ అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్, అవాయిడ్స్ ఈఎంఐ అండ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్స్ ఇవన్నీ ఉండవు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ సేఫ్ పర్మిస్ అంటే ఫాలింగ్ ఓవర్ కేబుల్ మిక్సింగ్ విత్ వాటర్. ఇంక ఈ కేబుల్స్ ఎలా అయినప్పుడు మనకు అసలు ఇంకా కేబుల్ మెయింటెనెన్స్ ఉండదు. నెక్స్ట్ కేబుల్ వాటర్లో పెడితే కొన్నిసార్లు పాడవుతాయి, అవి ఉండవు. మళ్ళీ ఎప్పుడైనా మీరు గమనిస్తే ఇప్పుడు డిష్ టీవీ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఎప్పుడైనా వాన పడినప్పుడు ఎక్కడైనా కేబుల్ తెగిందంటే కరెంట్ సప్లై అయిపోతుంది. ఒకవేళ పొరపాటున కరెంట్ వచ్చినా డిష్ కేబుల్ పోతే మాత్రం ఖచ్చితంగా టీవీ అనేది అయితే రాదు. ఎందుకు, మధ్యలో కనెక్షన్ పోయిందిగా, అందుకే అనమాట. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ నెట్వర్క్స్ టైప్స్. అసలు ఏంటి వైర్లెస్ నెట్వర్క్ టైప్స్ ఏముంటాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్లో ఫ్రీక్వెన్సీ, రేంజ్, బ్యాండ్విడ్త్ ఇవన్నిటి గురించి మీరు వెళ్ళే స్లైడ్స్లో ఇంకా బాగా అర్థం అవుతాయి. మీకు వెళ్ళే స్లైడ్స్లో ఇంకా క్లియర్గా అయితే ఒక్కో దాని గురించి ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ కవర్డ్ ఏరియా డిస్టెన్సెస్. ఈ ఏరియా డిస్టెన్సెస్లో చూసుకుంటే రేడియో అండ్ టీవీ మీకు తెలుసు. రేడియో అండ్ టీవీ మేము మళ్ళీ చెప్పాలనుకోలేదు. శాటిలైట్స్, GMDSS అంటే ఇవి షిప్స్లో వాడతారనమాట. షిప్స్లో నుంచి వాళ్ళు తెలుసుకుంటారనమాట నియర్ బై ఐలాండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. నెక్స్ట్ పోలీస్ అండ్ ఆర్మీ. మెయిన్గా పోలీస్ అండ్ ఆర్మీ కూడా వాడుతుంటారు. ఇవి మీరు చూడొచ్చు, ఇవి వాళ్ళవి ఉంటాయి కదా పేజెస్, అంటే వాకీ టాకీస్, వీటిల్లో మనం మేజర్గా చూడొచ్చు వైర్లెస్ అనేవి. అండ్ నెక్స్ట్ ఏరోప్లేన్స్ మేజర్గా, ఎందుకంటే ఏరోప్లేన్స్కి మనం కేబుల్ గుచ్చి పంపించలేం కదా. కాబట్టి అవేంటంటే బేస్ స్టేషన్లో AARs ఉంటాయి, అంటే ఏవియేషన్ ఏదో సంథింగ్ ఉంటుంది, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటారు. ఏదన్నా ఎప్పుడైనా ఫ్లైట్ కానీ హైజాక్ అవ్వడం కానీ, ఫ్లైట్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే పైలట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అది ఒక్క ప్రాబ్లం అప్పుడే కాదు, ఎప్పుడైనా ల్యాండింగ్ అప్పుడు కానీ, టేక్ ఆఫ్ అప్పుడు కానీ ఖచ్చితంగా పైలట్ అనే వాళ్ళు ఏదైతే ఏవియేషన్ వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతూనే ఉంటారు అనమాట. అదంతా వైర్లెస్లో జరుగుతుంది. అండ్ GSM మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ నెట్వర్క్ మొత్తం GSMఏ.
దీని గురించి కూడా స్లైడ్స్ ఉన్నాయి, మీకు ఇంకా బాగా క్లియర్గా అవుతుంది. బ్లూటూత్ మొబైల్ ఫోన్లో మీరు చూస్తారు. ఇన్ఫ్రారెడ్ అంటే ఐఆర్, మీకు తెలుసు కదా, టీవీ రిమోట్స్లో ముందు ఉంటుంది కదా చిన్న లైట్ లాంటిది, అది ఐఆర్ అనమాట. ఈ మధ్య రెడ్మీ మొబైల్ ఫోన్స్లో ఖచ్చితంగా ఉంటుంది అది, నాకు తెలిసి చాలా మంది చూసే ఉండొచ్చు. అండ్ విమాక్స్ అంటే వ్యాన్ నెట్వర్క్ మీద వర్క్ అవుతుంది, దీని మీద కూడా ఉంది, ఇది వ్యాన్ నెట్వర్క్ మీద ఉంటుంది. వైఫై, ఇది ల్యాండ్ నెట్వర్క్. వైఫై ఏదైతే మీకు తెలుసు కదా, వైఫై మెయిన్గా చాలా మందికి తెలుసు. వీటన్నిటి గురించి ఒక్కొక్క స్లైడ్స్ ఉన్నాయి, మనం చూద్దాం. మేజర్గా ఈ ఏదైతే వైర్లెస్ నెట్వర్క్ అని మాట్లాడుకుంటున్నామో, ఈ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే మనకు ఖచ్చితంగా సిగ్నల్స్ అనేవి ఉండాలి. సిగ్నల్స్ ఉన్నాయంటే వాటికి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయంటే ఏం పడితే ఆ ఫ్రీక్వెన్సీలు మనం వాడలేమన్నమాట. కొన్ని ఫ్రీక్వెన్సీస్కి రేంజెస్ ఉంటాయి, ఆ రేంజెస్ ఉంటాయి. మళ్ళీ స్పెషల్గా ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఎవడ పడితే వాడు వాడలేడు, అంటే మనం తీసుకున్నాం కదా అని చెప్పి వాడలేం. దీనికి లైసెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా అయితే మీరు బండి కొంటే లైసెన్స్ తీసుకోవాలో, అలాగే మనకి ప్రతి కంట్రీలో చూడొచ్చు మీరు ఎప్పుడైనా సరే 5G స్పెక్ట్రమ్, 4G స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అని చెప్పి ఇవి మీరు వినే ఉండొచ్చు. ఇప్పుడు మీకు కనుక 4G కానీ 5G కానీ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఎగ్జాంపుల్గా జియో కానీ లేకపోతే ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక స్పెక్ట్రమ్ అనే దాన్ని అమ్ముతుంది, అంటే వేలం పాటేస్తుంది. ఆ స్పెక్ట్రమ్ని ఈ కంపెనీస్ అందరూ కొనుక్కొని ఆ స్పెక్ట్రమ్ని వీళ్ళు వాడుకోవాలన్నమాట. అది మేజర్గా జరిగేదన్నమాట. అదే అనమాట, దానికి ఏంటంటే లైసెన్సింగ్ ఇస్తారనమాట. దాన్ని అయితే తీసుకొనే వాడుకోవాలి. అండ్ ఐఎస్ఎం బ్యాండ్స్ అంటారు. ఐఎస్ఎం బ్యాండ్స్ అంటే ఇండస్ట్రియల్, సైంటిఫిక్, మెడికల్. ఈ వీటి బ్యాండ్స్ గురించి ఏంటంటే మీకు ఇంకా వెళ్ళే కొంత అర్థమవుతుంది. బేసిక్ బ్యాండ్స్ ఇవన్నీ మీరు ఏదైతే వైఫైలో చూస్తారో అది మీరు ఐఎస్ఎం బ్యాండ్ అనమాట, అంటే ఇండస్ట్రియల్, సైంటిఫిక్, మెడికల్ బ్యాండ్స్. వీటిని IEEE వాళ్ళు అయితే డిజైన్ చేశారనమాట. ఐఎస్ఎం బ్యాండ్స్ అని చెప్పి కేటగరైజ్ చేశారు వీళ్ళని IEEE వాళ్ళు. నెక్స్ట్ రెగ్యులేటరీ అథారిటీ. ఖచ్చితంగా ప్రతి కంట్రీకి రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంటుంది అనమాట కమ్యూనికేషన్కి సంబంధించి. ఇప్పుడు నేనైతే చెప్పాను వేలం పాట ఐటమ్ 5G అండ్ 2G స్కామ్ అని చెప్పి ఎప్పుడో జరిగినట్టుంది. 2G స్కామ్ 3G స్కామ్ కూడా జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఈ జీస్ అనేవి తీసుకురావడం కంపెనీస్ చేతిలో కాదు, ముందు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు స్పెక్ట్రమ్ ఇస్తేనే ఈ కంపెనీస్ అనే వాళ్ళు ఎక్విప్మెంట్ వేసుకొని మీకు నెట్వర్క్ ఇవ్వగలరు. గవర్నమెంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేయలేరు అనమాట. అది అన్అఫీషియల్గా వాడుకోవడం కూడా అది క్రైమే, వాళ్ళు కూడా పోలీసులు వేయచ్చు అనమాట జైల్లో. ఇక్కడ చూసుకుంటే దీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో అయితే చాలా మందికి తెలుసు రెగ్యులేటరీ అథారిటీ ఏంటి మన ఇండియాలో. ఒక 2 minutes ఇస్తా టైం. ట్రాయ్ అనమాట, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ అని మీరు వినే ఉండొచ్చు, ఇది మన టీవీలో కూడా ఈ మధ్య తెగ యాడ్స్ వచ్చేవి అది వరకు. ఈ ట్రాయ్ వాళ్ళే చూసుకుంటారనమాట ఇది మొత్తం మన ఇండియాలో ఏదైతే ఉంటుందో. ఈ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కానీ, ఇందాక నేను చెప్పాను కదా 5G స్పెక్ట్రమ్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. అండ్ క్వాలిటీ మానిటరింగ్, క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, R&D చాలా మెయిన్ అనమాట. ఏదైనా సరే స్పెక్ట్రమ్స్ని రీసెర్చ్ చేయాలంటే వాళ్ళే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలన్నమాట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తే కొంచెం క్లియర్గా అయితే అర్థమవుతాయి. నెక్స్ట్ జిఎస్ఎం గురించి నేను ఇందాక మాట్లాడాను కదా, మేజర్గా మీ మొబైల్ ఫోన్స్ మొత్తం వర్క్ అయ్యేది ఇదే, గ్లోబల్ సిస్టమ్ మొబైల్స్. అంటే ఇక్కడ మీరు ఒక మొబైల్ ఫోన్ నుంచి ఇంకో మొబైల్ ఫోన్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ ఉంది కదా, దీనే చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. BTS అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు టవర్ తీసుకోండి, టవరే తీసుకోండి, ఇంకా ఎగ్జాంపుల్ ఏముందిలే కానీ టవరే. ఈ ప్రతి చోట మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు ఒకరి నుంచి ఇంకొక కాల్ చేయాలంటే ఎలా, ఫస్ట్ మీ కాల్ అనేది కనెక్ట్ చేసినప్పుడు నియర్ బై టవర్కి వెళ్తుంది. నియర్ బై టవర్ నుంచి నేను బేస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ మధ్యలో MSC అంటే మీరు ఏదైనా సంథింగ్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన బేస్ స్టేషన్స్ ఉంటాయి, MSCs అంటారు వాటిని. అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ BBCs అని చెప్పి ఇక్కడి నుంచి ఏంటంటే అది ఏ నియర్ బై ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రమేష్ అనే అతను సురేష్ అనే అతనికి కాల్ చేస్తున్నాడు, తను ఏ నెట్వర్క్లో ఉన్నాడు. ఇది ప్రెసెంట్ అయితే ఫోన్ అనుకోండి ప్రస్తుతానికి. ఇది సమీర్ తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు రమేష్ అతను ఈ సురేష్కి కాల్ చేస్తాం అనుకుంటున్నాడు. ఈ లొకేషన్, ఈ టవర్ లొకేషన్లో రాజేష్ ఉన్నాడు. దీన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ ఫోన్కి సంబంధించిన బేస్ స్టేషన్కి వెళ్తుంది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, BBC ఇక్కడ తెలుసుకుంటుంది అనమాట. అసలు ఈ సురేష్ అనే అతను ఏ టవర్ లొకేషన్లో ఉన్నాడని కనిపెడుతుంది ఇది. ఓకే, ఈ టవర్ లొకేషన్లో ఉన్నాడని చెప్పి దీన్ని కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి మీ ఇద్దరి మధ్య నెట్వర్క్ అనేది అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంటే ఏంటంటే గ్లోబల్ సిస్టమ్ మొబైల్. ఇదంతా గ్లోబల్ సిస్టమ్ మొబైల్ నెట్వర్కింగ్ అనమాట. అంటే నెట్వర్కింగ్లో మొబైల్ నెట్వర్క్కి సంబంధించిన ఒక నెట్వర్క్.
ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు మధ్యలో మీరు ఏదైతే మొబైల్ ఫోన్తో కనెక్ట్ అవుతారో హాట్స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు జిఎస్ఎంకి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ వేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు మీ మొబైల్ డేటాను వాడుతున్నారంటే మీరు జిఎస్ఎం నెట్వర్క్ నుంచి మీ మొబైల్ డేటా నెట్వర్క్ని మీ ల్యాప్టాప్లో అయితే వాడుకుంటున్నారు. ఇదనమాట. నెక్స్ట్ జిఎస్ఎం జనరేషన్స్. ఇప్పుడు నిన్న మాట్లాడాం కదా 1G 2G 3G 4G 5G ఇవన్నీ ఏంటంటే జీ అంటే ఏంటి జనరల్గా జీ అంటే జనరేషన్స్ ఫ్రెండ్స్ తెలియబోదు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చింది 1Gలో ఏంటి బేసిక్ వాయిస్ సర్వీసెస్ ఉండేది, అనలాగ్ బేస్ ప్రోటోకాల్స్. దీని స్పీడ్ చూసుకోవచ్చు మీరు 2.4 kbps మాత్రమే ఉండదు. మీ పిక్చర్ చూస్తేనే క్లారిటీగా వచ్చేస్తుంది మీకు. ఇంకా నేను ప్రతి దాని గురించి మళ్ళీ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ఏం లేదు. మీరు గమనించవచ్చు ఇక్కడ ఫస్ట్ 1G ఫోన్స్ అంటే మనం ఎప్పుడు చిన్నప్పటికి. నెక్స్ట్ 2G వచ్చేసరికి ఏంటి కొంచెం వైర్లెస్ వచ్చింది అప్పటికి, కాబట్టి కొంచెం స్పీడ్ అయితే పెంచారు, 64 kbps దాకా వచ్చారు. నెక్స్ట్ 3Gకి వచ్చినాక కొంచెం మన ఏదైతే వీడియోస్ కానీ చిన్నవి రావటం కూడా అప్పటికి. 4G వచ్చిన కాడి నుంచి ఇంకా అసలు ఒక రేంజ్ అనమాట. మొత్తం ఇంకా వీడియో కాలింగ్ కానీ అవన్నీ బెటర్గా వచ్చేసినాయి. అండ్ స్పీడ్ చూసుకోవచ్చు మీ ఇక్కడి నుంచి 2000 kbps నుంచి 1,00,000 kbpsకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ 2G అయిపోయింది, 3G అయిపోయింది, 4Gలోనే మనకు వచ్చింది అనమాట ఈ LTE అని చెప్పేసరికి. మనకి ఇప్పుడు ఏదైతే 5G కొత్తగా మాట్లాడుకున్నారో 5G అయితే ఇంకా చాలా ఫాస్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి బ్లూటూత్. నాకు తెలిసి చాలా మందికి బ్లూటూత్ గురించి తెలుసు. అండ్ బ్లూటూత్ గురించి నేను స్పెషల్గా చెప్పాలనుకోవట్లేదు. దీనికి వైఫైకి ఉన్నంత రేంజ్ ఉండదు, కానీ నియర్ బై ఫోన్స్ ఇదివరకుట్లో ఫోన్స్లో బ్లూటూత్ ద్వారా సాంగ్స్ని, ఫొటోస్ని ఇవన్నిటిని షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండేది కాదు. ఎందుకంటే దాన్ని డిస్కనెక్ట్ అయిపోయేది. దాని రేంజ్ చాలా తక్కువ అనమాట. మీరు ఫోన్ కూడా దగ్గర పెట్టాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది వైర్లెస్ టెక్నాలజీ, స్టాండర్డ్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ అండ్ యూజ్డ్ షార్ట్ వేవ్ లెన్స్. ఇవి చాలా షార్ట్ వేవ్ లెన్స్ ఉన్న వేవ్స్ అయితే వాడుతుంటాయి ISM బ్యాండ్స్కి సంబంధించి. అండ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, పాన్ టెక్నాలజీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి, మీరే ఒక పర్సనల్గా ఇక్కడ ఒక ఫోన్ పెట్టి పర్సనల్ ఏరియా ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ చేసుకొని ఈ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఇక్కడికైతే పంపించుకుంటున్నారు. దీన్ని ఏంటి, ఇది పాన్ నెట్వర్క్, పాన్ టెక్నాలజీలో వస్తుంది, అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్లోకి వస్తుంది. అండ్ మేనేజింగ్ బై బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ సైన్. అండ్ ఇదైతే బ్లూటూత్ అని చెప్పాను, బ్లూటూత్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే గ్రూప్ ఆఫ్ SIG అనే వాళ్ళు చెప్పి ఈ బ్లూటూత్ని అయితే మెయింటైన్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్లూటూత్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. బ్లూటూత్ ఫ్రీ అనమాట మీరు వాడుకోవటం మటుకు. కాకపోతే కంపెనీస్ మటుకు ఈ లోగో ఏదైతే ఉందో ఇది వేయాలంటే ఖచ్చితంగా ఆ కంపెనీ ఏదైతే SIG అని ఉందో వాళ్ళకి మనీ అయితే పే చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్స్లో బ్లూటూత్ అనే లోగో కానీ ఒక కేబుల్ మీద లోగో వెయ్యాలన్నా సరే, బ్లూటూత్ లోగో ఒక కేబుల్ చిన్న OTG కేబుల్ మీద కానీ వెయ్యాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీకి అమౌంట్ అనేది అయితే పే చేయాలి. కొంత అమౌంట్ పే చేస్తేనే వాళ్ళకి రైట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఇష్యూస్ అంటే రైట్స్ ఉంటాయి దీనికి, కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వాడుకోలేరు. కాబట్టి ఇది మనీ కట్టే వాడుకోవాలి. మొబైల్ ఫోన్స్ కంపెనీస్ కానీ ఎవరైనా సరే ఈ బ్లూటూత్ వాళ్ళకి మనీ కట్టే ఈ లోగోని అయితే వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ IEEE స్టాండర్డ్ చెప్పాను కదా, అసలు ఈ ISM బ్యాండ్స్ తీసుకొచ్చిందే IEEE వాడు. ఈ తీసుకొచ్చిన బ్యాండ్స్లో ఒక్కొక్క బ్యాండ్కి ఒక్కొక్క కోడ్ వర్డ్ లాగా 802.115 అని చెప్పి దీనికి ఇచ్చాడు. బ్లూటూత్కి 802.15 అనే స్టాండర్డ్ అయితే ఇచ్చాడు. మనం వైఫైలోకి వెళ్ళినా కూడా ఈ 802 మీకు కనిపిస్తుంది, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ససెప్టబుల్ టు బ్యారియర్ అండ్ వాల్స్. అండ్ చెప్పాను కదా, మీరు కొంచెం దూరం తీసుకెళ్ళినా అండ్ మధ్యలో ఏదన్నా, ఇప్పుడు రెండు ఫోన్ల మధ్యలో ఏదన్నా వాల్ లాంటిది లేకపోతే ఏదైనా వచ్చినా కూడా అబ్స్ట్రాక్టిల్ ఇది ప్రాబ్లం అయితే అవుతుంది, మీకు డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ మీకు నాకు తెలిసి 99% అందరు చూసే ఉండొచ్చు. ఆ 1% మరి చిన్నపిల్లలు ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలిసే ఉండొచ్చు. నేను ఇక్కడ మెన్షన్ చేశాను కూడా, ఇదే మన టీవీ ముందు వచ్చే లైట్ అనమాట, అంటే ఇన్ఫ్రారెడ్ రైట్. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ EMR మీద వరకు ఉంది. అండ్ నెక్స్ట్ లాంగర్ వేవ్ లెంత్ దెన్ విజువల్ లైట్. మనం విజువల్ లైట్ కన్నా దీని వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలు లైట్ కన్నా దీని వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్, ఇది మనం లాంగ్ రేంజ్ అయితే వాడలేం. మీరు చూసుకోవచ్చు టీవీకి ఎంత దూరం కూర్చుంటారు, మహా అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్ల దూరంలో కూర్చుంటాయి, కాబట్టి ఈ IR అయితే వర్క్ చేస్తుంది. అండ్ యూజ్డ్ బై రిమోట్ కంట్రోలర్స్ చెప్పాను కదా, యూజ్డ్ ఇన్ రిమోట్ కంట్రోలర్స్. మ్యాక్సిమం రిమోట్ కంట్రోలర్స్ IRs అయితే వాడుతుంటారు. అండ్ ససెప్టబుల్ టు బ్యారియర్స్ అండ్ వాల్స్, దీనికి కూడా అంతే, ఏదైనా అడ్డం వస్తే కొంచెం వర్క్ చేయడం సరిగ్గా చేయదు అనమాట. అండ్
విమాక్స్ ఇంటర్ఆపరేటబిలిటీ ఆఫ్ మైక్రోవేవ్ యాక్సిస్, దీన్ని చూసుకునేది వీళ్ళు అనమాట. ఇందాక మీరు ఎస్ఐజి, మీరు ఏదైతే బ్లూటూత్ చూసారో బ్లూటూత్ ని ఎస్ఐజి గ్రూప్ వీళ్ళైతే చూసుకుంటారు కదా, అలాగే ఇప్పుడు ఐఎస్ఎం బ్యాండ్స్ ని IEEE డిజైన్ చేసింది, అంటే మెయింటైన్ చేస్తారు. అలాగా స్టాండర్డ్స్ ఈ విమాక్స్ అనే దాన్ని ఈ విమాక్స్ ఫార్మ్స్ వాళ్ళు అయితే చూస్తారు. ఇది వ్యాన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ ఏరియా టెక్నాలజీ అయితే వాడుతుంది. ఇది 802.16. ఫ్రెండ్స్ మీరు బ్లూటూత్ చూస్తే 802.15 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 802.16 దీనికి ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ మైల్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ అండ్ కాంపాక్ట్ విత్ ఎల్టీకి ఇది కాంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ మేనేజ్డ్ బై ఈ విక్స్ ఫార్మ్స్ ఏదో చెప్పాను కదా, వీళ్ళే మేనేజ్ చేస్తుంటారు. అండ్ ప్రొవైడ్స్ ట్రిపుల్ ప్లే కమ్యూనికేషన్ అయితే దీని నుంచి అయితే మనకు పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంటే ఒకటేసారి ఒక 3-4 కొంచెం ఎక్కువ మంది అయితే కనెక్ట్ అయ్యి వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ నెట్వర్క్ ప్రోటోకాల్స్. మీకు ఆల్రెడీ నేను TCP IP OSI మోడల్స్ వీటిలో చెప్పేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అయితే నేను చెప్పాను, లైక్ HTTP, ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లోనే మనకి వైర్లెస్లో కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అవేంటి? ఫస్ట్ థింగ్ మనకు వైర్లెస్లో వచ్చేసరికి మేజర్గా చాలా మంది మాట్లాడేది వచ్చేసరికి వైఫై. అసలు ఏంటి వైఫై ఫుల్ ఫామ్ ఏంటంటే వైర్లెస్ ఫెసిలిటీ. ఇదేంటంటే ల్యాన్ ప్రోటోకాల్, లోకల్ ఏరియా నెట్వర్క్ ప్రోటోకాల్ మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి స్టాండర్డ్స్ చెప్పాను, IEEE వాళ్ళు డిజైన్ చేసిన స్టాండర్డ్ ఇచ్చిన ఏంటంటే 802.11. అండ్ ఇందులో 802.11లో ఈ వైఫైకి ఇంకొక 4 స్టాండర్డ్స్ ఇచ్చారు. అవేంటంటే ABGN అని చెప్పి ఇలా ఒక 4 స్టాండర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇవేంటంటే ఫ్రీక్వెన్సీ, స్పీడ్ బట్టి అయితే వీటిని అయితే వ్యారీ చేస్తూ ఉంటారు. అండ్ వర్క్స్ ఇన్ ఐఎస్ఎం బ్యాండ్ చెప్పాను కదా, ఇండస్ట్రియల్, సైంటిఫిక్, మెడికల్ బ్యాండ్స్ అనమాట. యూస్ 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్స్. అండ్ మీరు ఈ వర్డ్స్ మీరు వినే ఉండొచ్చు, మేజర్గా బాక్స్ ఏదైతే మొబైల్ ఫోన్ బాక్స్ మీద ఉందో వాడు వైఫై అని రాసిన పక్కన ఇట్ సపోర్ట్స్ 2.4 GHz బ్యాండ్ అండ్ 5 GHz బ్యాండ్ అని చెప్పి రాస్తాడు. అసలు ఏంటి 2.4 GHz 5 GHz బ్యాండ్స్ అంటే? ఫ్రెండ్స్ మీరు వైఫై తీసుకుంటే వైఫైలో మనకి 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ గల బ్యాండ్స్ ఉంటాయి. అవేంటంటే 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్స్. ఈ 2.4 GHz 5 GHz బ్యాండ్స్ ఏంటంటే, మీకు డేటా స్పీడ్ చాలా ఫాస్ట్గా రావాలనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే 2.4 GHz బ్యాండ్లో వాడాలన్నమాట. అండ్ మీకు 5 GHz బ్యాండ్ వాడుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ లాంగ్ రేంజ్ని అయితే ఇది కవర్ చేయగలరు. అంటే మీరు మీదైతే వైఫై రౌటర్ ఉందో మీ ఇంట్లో హాల్లో పెట్టేసుకొని మీ ఎక్కడో ఇంటి బయటికి వెళ్ళినా సరే మీకు బాగా రావాలంటే అది 5 GHz బ్యాండ్లో మీరు వాడాలి. మీకు అవసరం లేదు, మీ ఇంట్లో వైఫై ఇక్కడ ఉంది, కంప్యూటర్ ఇక్కడే ఉంది, మీకు ఏంటి నెట్ అనేది ఫాస్ట్ వస్తే చాలు. అప్పుడు మీరు జస్ట్ 2.4 GHz బ్యాండ్ వాడితే చాలు, ఎందుకంటే మీకు చాలా ఫాస్ట్ వస్తుంది 2.4 GHz. కాకపోతే మొబైల్ ఫోన్స్ చాలా వరకు 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను 2.4 వాడుతున్నాను అండ్ నేను ఒకవేళ 2.4 GHz బ్యాండ్ సరిగ్గా రావట్లేదు సిగ్నల్ అంటే ఆగిపోయిద్దా అంటే అలా ఏం ఆగిపోదు ఫ్రెండ్స్. ఇది స్విచ్ అవ్వగలదు, ఒక 2.4 GHz నుంచి 5 GHzకి, 5 GHz నుంచి 2.4కి అలా స్విచ్ అయితే అవ్వగలదు. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ డివైడెడ్ ఇంటూ ఛానల్స్. ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఛానల్స్గా అయితే డివైడ్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఛానల్స్? మీకు చెప్పాను కదా ఇక్కడ ABGN అని చెప్పి ఇలా ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రెఫరెన్స్ ఒక నేమ్ అయితే ఇచ్చేసుకున్నారు. అండ్ గవర్న్డ్ బై వైఫై ఏలియన్స్ చెప్పాను కదా, దీన్ని వైఫై ఏలియన్స్ అనే వాళ్ళు అయితే చూస్తారు. అండ్ 802.11 స్టాండర్డ్. ఒక్కసారి పాయింట్ ఫ్రెండ్స్, 802.11 ఎవరు వాడుతున్నారు? వైఫై వాడుతున్నారు, వైఫై స్టాండర్డ్ అది. కాబట్టి WLAN అంటే వైర్లెస్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ స్టాండర్డ్ అనమాట. యూస్డ్ ఎయిర్ యాజ్ ఏ ట్రాన్స్మిషన్ మీడియం. మీకు ఇక్కడ వైర్లెస్ అనంలోనే మీడియం ఏముంటుంది? ఇక్కడ మీడియం ఏముండదు, ఇక్కడ వైర్లు గేర్లు ఉండవు. కాబట్టి వైర్లెస్ అంటేనే ఎయిర్లో వెళ్ళటం. కాబట్టి ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం ఏంటంటే ఎయిర్. అండ్ కాన్సన్ట్రేటెడ్ విత్ ద 2 లేయర్ ఆఫ్ OSI మోడల్. ఫ్రెండ్స్ మీ ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే నేను TCP IP మోడల్ గురించి, OSI లేయర్ మోడల్ గురించి చెప్పాను వీడియోస్, అవి చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అందులోనే ఈ మోడల్స్ అనమాట. ఇక్కడ డేటా లింక్ అండ్ ఫిజికల్ లింక్ ఏదైతే ఉందో వాటిల్లో వీళ్ళు దీన్ని డివైడ్ చేశాను అనమాట. వైర్లెస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో వర్క్ అవడానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కో దాంట్లో 2 అయితే డివైడ్ చేశారు. ఇక్కడ లాజికల్ లింక్ అండ్ నెక్స్ట్ మీడియం యాక్సిస్ కంట్రోల్ అండ్ ఫిజికల్ లేయర్ కంట్రోల్ అండ్ ఫిజికల్ మీడియం డిపెండెంట్ అని చెప్పి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డేటా లింక్లో చూసుకుంటే నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ వదిలేసినట్టున్నాం. కాన్సన్ట్రేటెడ్ విత్ 2 లేయర్, ఓకే 2 లేయర్స్ అయితే ఉంటాయి. OSI మోడల్కి వచ్చేస్తే ఇక్కడ మనకి డేటా లింక్ లేయర్లో చూస్తే
లాజికల్ లింక్ కంట్రోల్ LLC అండ్ మీడియం యాక్సెస్ కంట్రోల్ MAC అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ లేయర్లో చూసుకుంటే ఫిజికల్ లేయర్ కన్వర్జ్ ప్రొడ్యూసర్ PLCP అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ మీడియం డిపెండెంట్ PMD అని అయితే ఉంటుంది. ఇవన్నీ ఏంటి డేటా లింక్లోనే ఇవి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అవేంటంటే లాజికల్ LLC అండ్ MAC. అండ్ ఫిజికల్లో చూసుకుంటే మళ్ళీ ఒక 2, అదేంటంటే PMD. ఇలా అయితే 2 డివైడ్ అయితే ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, దాంట్లో అయితే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ వైఫైలోనే ఒక 2 పార్ట్స్గా అయితే డివైడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ AD hoc మోడల్స్. అసలు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ AD hoc మోడల్ అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యూజ్డ్ యాక్సెస్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జనరల్ మోడల్ అనమాట. మీరు ఏదైతే ఇంట్లో బెస్ట్ బేసిక్ ఒక వైఫైకి మీరు కనెక్ట్ అవుతారు కదా, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మీరు అనుకోవచ్చు. మీరు ఇక్కడ యూజ్ యాక్సెస్ పాయింట్, ఇక్కడ యాక్సెస్ పాయింట్ అంటే మీ వైఫై రౌటర్ ఏదైతే ఉందో దాన్ని మీ యాక్సెస్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ యూజ్ స్టార్ టోపాలజీ, ఇక్కడ స్టార్ టోపాలజీ అనేది అయితే వర్క్ అవుతుంది. అంటే మీ డివైజెస్ కనెక్ట్ అయ్యేది స్టార్ టోపాలజీ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ మోర్ కామన్లీ యూస్డ్ చెప్పాను కదా, మీ నియర్ బై చూసేవన్నీ మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్స్ అనమాట. అండ్ యాడ్ హోక్, అసలు ఏంటి యాడ్ హోక్ అని చెప్తే ఇక్కడ మీకు చూడొచ్చు డైరెక్ట్ కమ్యూనికేషన్. మేజర్గా ఇవి డైరెక్ట్ కమ్యూనికేషన్ 2 డివైజెస్ మీద అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఈ వైర్లెస్ రౌటర్స్ ఇవన్నీ అవసరం పడదు. మేజర్గా ఇది మీ ఆఫీసెస్లో వీటిలో ఎక్కువగా వాడుతుంటారు అనమాట. మీటింగ్ రూమ్స్లో, కాన్ఫరెన్స్ రూమ్స్లో వీటిలో వాడతారు. అండ్ ఎగ్జిస్ట్ ఫర్ షార్ట్ పీరియడ్, ఇవి ఎక్కువ లాంగ్ పీరియడ్స్ వరకు అయితే ఉండలేవు, ఇది షార్ట్ పీరియడ్ వరకు ఉంది. అండ్ సూటబుల్ ఫర్ మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్. చెప్పాను కదా, ఇవి చిన్న చిన్న మీటింగ్స్కి, ఈ కాన్ఫరెన్సెస్కి మాత్రం పనికి వస్తుంది, పెద్ద పెద్ద వాటికి పనికి రాదు. అంటే కాలేజెస్, స్కూల్స్లో చాలా కంప్యూటర్స్ ఒక్కొక్క డివైస్ కనెక్ట్ చేయాలంటే కుదరదు అనమాట. ఏదో కాన్ఫరెన్స్లో ఒక 2-3 కంప్యూటర్లకి కనెక్ట్ అవుతుంటారు, కాబట్టి ఇది అయితే యూజ్ అవుతుంది. మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ సెటప్, సింపుల్ సెటప్ ఏముండదు. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి, ఒక ల్యాప్టాప్ నుంచి ఇంకో ల్యాప్టాప్కి చాలా సింపుల్గా అయితే కనెక్ట్ అవ్వచ్చు. అందుకే మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ సెటప్. అండ్ పాయింట్ టు పాయింట్, ఇక్కడ మధ్యలో ఇంకేం ఉండవు. ఈ A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి సింపుల్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ SSID. ఈ SSID అంటే ఏంటంటే, మీ ఎప్పుడైనా సరే డివైస్లో మీ ఫ్రెండ్ హాట్స్పాట్ వేసాడు అనుకుందాం. సపోజ్ తన ఫోన్ ఏదో ఒకటి సమ్ X అనే ఫోన్, మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ వేసే మీ చుట్టుపక్కల ఇంకొక 2-3 హాట్స్పాట్స్ ఎవరో ఉన్నాయి. అండ్ వైఫైస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీ ఫ్రెండ్ని అడుగుతావు, ఒరే బాబు నీ వైఫై ఎదురా, నీ హాట్స్పాట్ ఎదురా, నేమ్ ఎదురా అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ నేమ్ అయితే వాడే చెప్తాడు. సపోజ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా శాంపుల్గా X అని చెప్పుకున్నాం కాబట్టి, ఒరే X అని ఉంటుంది, అది నా వైఫై రా, దానికి కనెక్ట్ అవ్వ అని చెప్తాడు. అదే అనమాట ఇక్కడ SSI అంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ అంటారు దాన్ని. అంటే మీకు ఏదైతే నేమ్ కనపడుతుందో, ఇప్పుడు షాప్కి వెళ్తే వాళ్ళ షాప్ నేమ్ ఉంటుంది, వైఫై నేమ్, అలాగా దాన్ని నేమ్ వచ్చేసరికి SSID అంటారు. అంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్, యూస్ టు ఐడెంటిఫై వైర్లెస్ ల్యాన్. అంటే ఐడెంటిఫై చేయడం కోసం వాడుకుంటాం ఈ వైర్లెస్ ల్యాన్. చూసుకోవచ్చు, మీ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో కొన్ని రాశాను. ఏదో క్యాషియర్ వైఫై అని చెప్పి, ఏదో ప్రెసిడెన్షియల్ అని కాలేజెస్లో కనపడదు ఎక్కువగా. ఏదో సంథింగ్ ఆఫీస్ వైఫై అంటాడు, లేకపోతే ల్యాబ్ వైఫై అంటాడు. ఇలా శాంపుల్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్గా. వాటిని ఏమంటారంటే SSID అంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్స్. కెన్ బి బ్రాడ్కాస్ట్ ఆర్ హైడెన్. వీటిని ఏంటంటే బయటికి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు, మనం హైడ్ కూడా చేయొచ్చు, మన నెట్వర్క్ కనపడకుండా. అంటే మన నెట్వర్క్ ఉన్నట్టుగా తెలియకుండా. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ వైఫై ఆన్ చేసి చూడండి, చుట్టుపక్కల షాప్స్లో హాట్స్పాట్ వైఫైస్ ఉంటే వాటి అన్నిటిని కనపడతాయి. మీరు కనుక సెక్యూరిటీ ఉంచుకోవాలంటే మీ షాప్ది, అది మీరు కనపడకుండా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 32 న్యూమరికల్ క్యారెక్టర్స్. అంటే ఏదైతే నేమ్ పెట్టుకుంటారో అది 32 న్యూమరికల్ క్యారెక్టర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కెన్ బి కంప్రెస్డ్ ఫర్ సెవరల్ యాక్సెస్ పాయింట్స్. అండ్ దీన్ని చాలా యాక్సెస్ పాయింట్స్ నేమ్స్, అంటే మీ మొబైల్ ఫోన్తో పాటు ఇంకో 10-20 మొబైల్ ఫోన్స్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అదే అనమాట. అండ్ సింగిల్ యాక్సెస్ పాయింట్ క్యాన్ కనెక్ట్ టు సెవరల్ SSDs. సింగిల్ యాక్సెస్, మీ ఫోన్ తీసుకొచ్చి ఒక షాపింగ్ మాల్లో ఒక 20-30 ఫోన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ SSD ID బెస్ట్ ఎగ్జాంపుల్, మేము ఎప్పుడైనా KFCకి కానీ ఈ మెక్డానల్డ్స్కి కానీ వెళ్తే వాడు వైఫై వేసి ఉంచుతాడు. మీ అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ ఆ వైఫై అయితే వాడుకుంటూ ఉంటారు. కాకపోతే మీకు ఆ SSD వాడిదని ఎట్లా తెలుస్తుంది? వాడు ఏదో నేమ్ పెడతాడు, KFC అని చెప్పు, బెస్ట్ మళ్ళీ రైల్వేదే చెప్పుకోవచ్చు. మనం రైల్వే దానికి వెళ్తే సంథింగ్ IRCTC నెట్ అని చెప్పు ఏదో ఉంటుంది, IRCTC అని కనపడుతుంది మీకు. అదేంటంటే అది SSD, దాన్ని మీరు కనెక్ట్ చేశారు, SSID దాన్ని చూడంగానే మీరు గుర్తుపెట్టేస్తారు, ఓ దీనికైతే మీరు కనెక్ట్ అయిపోతారు అన్నమాట, దాన్ని SSID అంటారు అంతే. నెక్స్ట్ CSMA అండ్ CA.
ఇది మేజర్గా అనమాట. ఇది బేసిక్గా కొలిజన్స్ అనమాట. కొలిజన్స్ ఎక్కడైనా జరిగితే బెస్ట్ థింగ్, కొలిజన్స్ అంటే ఏం లేదు, ఒకదాన్ని ఇంకో దాన్ని కుట్టుకోవడం అనమాట. కుట్టుకోవడం అంటే కొలైడ్ అయినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవుతుంది. నేను కొంచెం చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇక్కడ చూస్తే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ అవాయిడెన్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే వైఫైలో కొలిజన్ కొంచెం రేర్గా జరుగుతుంది, అండ్ జరగదని చెప్పట్లేదు, వైఫైలో కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ వైఫై అంటే చాలా డివైసెస్ కనెక్ట్ అయి ఉంటుంది. బేసిక్గా వైఫైలో ఒక సిస్టమ్ ఉంటుంది, అదేంటంటే కొలిజన్ జరగకుండా చూసుకుంటుంది అనమాట. అంటే ఇంకో డివైజెస్కి ఇంకో డివైజెస్కి ఇన్ఫర్మేషన్ కొలిజన్ కాకుండా చూసుకుంటుంది 99%. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కొంచెం కొలిజన్ అయితే జరుగుతుంది. అదే ఇక్కడ రాశాడనమాట. ఆర్టీఎస్ అని చెప్పి, సిటీఎస్, డేటా అక్నాలజ్మెంట్, ఇవన్నీ ఏంటంటే కొలిజన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ ఏబి అనేది ఒక ల్యాప్టాప్, బి అనేది, సి అనేది, డి అనేది ఒక ల్యాప్టాప్. ఇది చూసుకుంటే దీని కొలిజన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి ఇదిగోండి, ఇక్కడ జరగాల్సిన కొలిజన్ అయితే ఇక్కడికి వచ్చి జరుగుతుంది. బి అనే దాంతో కొలిజన్ జరుగుతుంది, సి అనే ల్యాప్టాప్ వచ్చి. అలా జరుగుతుంటాయి కొన్నిసార్లు. దానిలో యూజర్స్ యూజ్ రిక్వెస్ట్ టు సెండ్ ఆర్టీఎస్ అండ్ క్లీన్ ద సెండర్ సిటీఎస్ టు అవాయిడ్ ద కొలిజన్. ఇలా కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డేటా కొంచెం పోతుంది. అది కామన్, ఎక్కడైనా సరే డేటా లాస్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, దానికి ఆ సెండర్ అనే వాళ్ళు పంపించాలి, అంతే. అంత మించి మనం చేయగలిగేది ఏం లేదు. అండ్ పాసిబిలిటీ ఫర్ కొలిజన్ స్టిల్ ఎగ్జిస్ట్ అయితే అవుతుంది, ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. అది ఎంత మా డిజైన్ చేసినా మ్యాక్సిమం నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైనా సరే మేజర్గా కొలిజన్స్ లేకుండా ఉండటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మాదో ఒక ఎఫిషియన్సీ తగ్గినట్టే. మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటే మళ్ళీ టైం కన్స్యూమింగ్ అది, కాబట్టి మ్యాక్సిమం ఉండకుండానే చూసుకుంటారు. అండ్ అలా చేసినా మళ్ళీ కొన్నిసార్లు జరుగుతుంటాయి, మనం ఏం చేయలేము దానికి. అండ్ లీడ్ టు స్లోయర్ పర్ఫార్మెన్స్. చెప్పాను కదా, కొలిజన్ జరిగితే పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. పర్ఫార్మెన్స్ ఎందుకు స్లో అవుతుంది, ఇన్ఫర్మేషన్ పోయింది, మళ్ళీ సెండర్ మళ్ళీ పంపించాలి ఆ డేటాని, సేమ్ డేటాని. అండ్ రికవర్డ్ బై రీసెండర్, మళ్ళీ అది రికవర్ చేసుకొని మళ్ళీ రీసెండర్ మళ్ళీ పంపాలి, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్ డివైజెస్. అసలు ఏంటి వైర్లెస్ నెట్వర్క్ డివైజెస్? బెస్ట్ టైం మీ డివైజెస్ ఏవైతే ఉంటాయి, మీ ఇంట్లో చూస్తారు కదా, మీ రౌటర్ ఏదైతే ఉంటుందో వైర్లెస్ యాక్సెస్ పాయింట్ వ్యాప్. నెట్వర్కింగ్ హార్డ్వేర్ డివైజెస్. మేజర్గా హార్డ్వేర్ డివైజెస్ ఏంటి, మీ రౌటర్ ఉంటుంది కదా, 2 యాంటీనాలో 3 యాంటీనాలో గుచ్చేసి ఉంటుంది, అది కనెక్ట్స్ మొబైల్ డివైజెస్ విత్ ద వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొబైల్ డివైజెస్ని ఇదేంటంటే ఇక్కడ దాకా వైర్ ఉంటుంది, దీనికి మీకు వైర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఏంటంటే మీకు వైర్లెస్ అయిపోతుంది. ఇంకా మీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వీటిని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అదనమాట. అండ్ నెక్స్ట్ హ్యాస్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ RJ45 అండ్ యాంటీనాస్. మీకు చెప్పాను కదా, వైఫై ఈ రౌటర్కి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. అదే కేబుల్ అంటే ఈథర్నెట్ కేబుల్ వస్తుంది. అదేంటంటే దానికి RJ45 అని చెప్పి దాని నేమ్ అనమాట. ఆ కేబుల్ నేమ్ వచ్చేసరికి RJ45 అనేది కనెక్ట్ చేస్తారు. అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్ చూస్తే దీనికి యాంటీనాస్ కూడా అయితే ఉంటాయి. అండ్ లేయర్ 2 డివైజెస్ వర్క్స్ ఇన్ ఫిజికల్ అండ్ డేటా లింక్ లేయర్. లేయర్ 2 డివైజెస్ మనకి ఇది OSI మోడల్లో మీకు అర్థమవుతుంది, TCP మోడల్లో కూడా అయితే ఉంటుంది. ఇవి ఎక్కడ వర్క్ అవుతాయి అంటే ఫిజికల్ అండ్ డేటా లింక్. మీకు ఇందాక ఎక్కడో ఇక్కడే ఉంది, ఇదిగోండి, డేటా లింక్ అండ్ ఫిజికల్ ఇక్కడ వర్క్ అవుతుందని చెప్తున్నారు కదా, అదే ఫ్రెండ్స్ ఇక్కడ వాడు మెన్షన్ చేస్తుంది అదే. అండ్ కన్వర్జ్ ఏరియా డిపెండెంట్ ఆన్ యాంటీనా. అండ్ యాంటీనా డైరెక్షన్ బట్టి అయితే మీకు స్పీడ్ అనేది అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ మెనీ నో వెండర్ మ్యానుఫ్యాక్చర్ వ్యాప్. చాలా మంది ఉన్నారు ఈ ఏదైతే డివైజెస్ ఉన్నాయో, డీలింక్ అని చెప్పి. AP ఫైబర్ కూడా ఒక ఎగ్జాంపుల్. AP ఫైబర్ కూడా రౌటర్ లాగా వర్క్ అవుతుంది. అండ్ యాక్ట్ ఫైబర్, ఇలాంటి చాలానే ఉన్నాయి. హైత్వే అని చెప్పి ఇలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చెప్పుకుంటా పోతే మాత్రం వాళ్ళు చాలా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు దీనికి. వ్యాప్ అంటే వైర్లెస్ యాక్సెస్ పాయింట్. అండ్ మెనీ కంటెంట్స్ DSL అండ్ రౌటర్ అండ్ సేమ్ బాక్స్ ఫర్ ద వైర్లెస్ హోమ్ కనెక్షన్స్. DSL అంటే దాంట్లో ఒక పార్ట్ అనమాట. అంటే ఈ వైర్కి వైర్లెస్కి మధ్య ఉండే లోపల కాంపోనెంట్ ఉంటుంది, అది మీ దీంట్లోనే ఉంటుంది అనమాట. DSL అని ఉంటుంది దాంట్లో. అది ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు చూసుకుంటారో, ఆ పాయింట్ మీకు అంత అవసరం లేదు. అండ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ ఏదైతే ఈ వైఫై అంటే రౌటర్ ఉందో దీని కొన్ని పాయింట్స్ అయితే రాశారు. సపోర్ట్స్ మల్టిపుల్ స్టాండర్డ్స్, ABGN అని ఇందా చెప్పాను కదా, స్టాండర్డ్స్, మల్టిపుల్ స్టాండర్డ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డివైడ్ ఇంటూ సెవరల్ రేడియో ఛానల్స్ టు అవాయిడ్ ఇంటర్ఫియరెన్స్. ఇవి సెవరల్ రేడియో ఛానల్స్గా అయితే డివైడ్ అయితే అయ్యి ఉంటాయి ఈ ఛానల్స్ ఏది చెప్పాను కదా వైఫైది. అందుకే మనకి ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ జరగదు వైఫైలో. అండ్ కనెక్ట్స్ మల్టిపుల్ SSIDs, బ్రాడ్కాస్ట్ అండ్ హిడెన్. చెప్పాను కదా SSIDs అంటే ఏంటి, నేమ్స్. ఆ నేమ్స్ మనం హైడెన్ కూడా చేసుకోవచ్చు, అంటే దాచిపెట్టచ్చు కూడా అని చెప్పొచ్చు. అంటే మీ ఫ్రెండ్ కనుక మీ ఇంటి పక్కన వాళ్ళు మీ వైఫై వాడుతున్నారు అనుకోండి, వాళ్ళని మీ వైఫైలో ఏదైతే ఉంటుందో ఆ డివైస్ని మనం బ్లాక్ కూడా చేయొచ్చు అనమాట. మీకు తెలుసు చాలా మందికి, మళ్ళీ
ఒక పాయింట్ ఉంటుంది మీకు వైఫైలో మీరు పలానా డివైస్ని కూడా అయితే బ్లాక్ చేసి పెట్టచ్చు. ఫోన్స్లో కూడా మీ ఫ్రెండ్ ఫోన్ మీ హాట్స్పాట్ వాడకూడదు అనుకుంటే ఆ డివైస్ని కూడా మీరు బ్లాక్ లిస్ట్లో వేయచ్చు అనమాట. ఎలా అయితే మీ ఫోన్ కాల్ బ్లాక్ లిస్ట్లో వేస్తారో అలాగే వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్లో వేయచ్చు. అండ్ స్పీడ్ అండ్ కవరేజ్ డిపెండ్స్ అపాన్ బ్రాండ్ అండ్ మోడల్. ఆ బ్రాండ్ అండ్ మోడల్ని బట్టి స్పీడ్ కవరేజ్ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అబ్స్ట్రాక్టెడ్ బై వాల్స్ అండ్ లాంగ్ డిస్టెన్సెస్. అండ్ కొంచెం లాస్ అయితే ఉంటుంది అనమాట వాల్స్ ఉన్నప్పుడు. అండ్ అందుకే ఎప్పుడైనా మీరు గమనించండి, వైఫై రూటర్ని ఓపెన్ ఏరియాలో ఒక స్పీడ్ ఉంటుంది, మీ రూమ్స్ దాటి ఒక 10 రూములు దాటిన తర్వాత ఒక స్పీడ్ అయితే ఉంటుంది. ఉంటుంది అంటే కొంచెం లాస్ అనేది అయితే ఉంటుంది వాల్స్ వల్ల. అబ్స్ట్రాక్ట్ బై వాల్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళదు అనమాట. వీటికి చాలా లిమిటెడ్ రేంజ్ ఉంటుంది వైఫైస్కి. అండ్ కాన్ఫిగర్ త్రూ ఫైర్ వాల్ డైరెక్ట్ ఆర్ వెబ్ బేస్డ్. వీటికి ఫైర్ వాల్స్ ఉంటాయి, అంటే త్రూ సాఫ్ట్వేర్ ఫైర్ వాల్స్ అయినా ఉండొచ్చు, హార్డ్వేర్ ఫైర్ వాల్స్ అయినా సరే అది ఉంటాయి అనమాట. అండ్ మెనీ వర్క్ విత్ పవర్ ఓవర్ ఈథర్నెట్ అంటారు దీన్ని. చూసుకుంటే పిఓవి అని. ఇవేంటంటే మీ ఈథర్నెట్ అని చెప్పాను కదా, వాటికి పవర్ కనెక్ట్ అయి ఉంటే దాని నుంచి అయితే వాడుకుంటుంది ఇది. అండ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ సెక్యూరిటీ. మేజర్గా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ నేను సింపుల్గా చెప్తాను, ఈ వైర్లెస్లో కొంచెం వనరబిలిటీ ఎక్కువ. వనరబిలిటీ అంటే ఏమంటారు దాన్ని, కొంచెం హ్యాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీడియం ఎయిర్లో ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయో మీకు కనపడవు కాబట్టి ఇవే ఉంటాయి. ఇక్కడ చూస్తే హిడెన్ ఎస్ఎస్ఐడీస్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టరింగ్ బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్ అండ్ డొమైన్ నేమ్స్. ఫిల్టర్స్ ఉంటాయి మన వైఫై రౌటర్స్లో, ఫిల్టర్స్ ఉంటాయి, అంటే అవి ఫిల్టర్స్ చేస్తాయి అనమాట, ఫిల్టరింగ్ చేస్తాయి. అండ్ మన మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటాయి, పలానా సిగ్నల్స్ వెయిట్ని ఫిల్టర్ చేయాలని చెప్పి సపరేట్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి వాటికి. అండ్ ఎన్క్రిప్షన్. దీంట్లో ఎన్క్రిప్షన్ ఏ ఫామ్ ఉంటుందంటే డబ్ల్యూఈపీ, డబ్ల్యూపిఏ అండ్ ఏఈఎస్. ఇవి మీకు వైఫై ప్రొవైడర్ ఎప్పుడైనా సరే వైఫై మీరు కనుక యాక్ట్ ఫైబర్ది పెట్టుకున్నా, డీలింక్ పెట్టుకున్నా, వాళ్ళు మీకు ఒక యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ ఇస్తారు. ఒక డొమైన్కి మీరు కనెక్ట్ అయిన తర్వాత అవి కొట్టిన తర్వాత మీ వైఫైకి సంబంధించిన సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. వాటిలో ఎన్క్రిప్షన్ ఫార్మాట్స్లో ఇవి కనపడతాయి, డబ్ల్యూఈపీ, డబ్ల్యూపిఏ, ఏఈఎస్ ఇవి ఉంటాయి అనమాట. దాంట్లో మీకు చూడొచ్చు. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా డీలింక్ అని కానీ లేకపోతే యాక్ట్ ఫైబర్ అని చెప్పి వాళ్ళు సపరేట్గా ఒకటి ఇస్తారనమాట సెట్టింగ్ టైప్. మీకు అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీ వైఫై సెట్టింగ్స్ అనేవి అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా, మీ నేమ్ మార్చుకోవచ్చు అండ్ అలాగే పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు, ఎన్ని ఛానల్స్ పెట్టుకోవచ్చు తెలుసుకోవచ్చు, అండ్ ఏ ఛానల్ ఎంత పెట్టుకోవచ్చు అండ్ స్పీడ్ ఎంత పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా బ్లాక్ చేయాలంటే మీ వైఫైలో ఫలానా వాళ్ళు ఈ డివైజెస్ మనకు కనెక్ట్ చేయకూడదన్నా ఇక్కడే చేసుకోవాలి. అండ్ 2.5 GHz బ్యాండ్ పెట్టుకోవాలా, 5 GHz పెట్టుకోవాలా, 2 పెట్టుకోవాలా అని మొత్తం ఇక్కడ సంబంధించింది వస్తుంది. ఇది టీపీ లింక్స్ అనేది ఒకటి, ఈ మన యాక్ట్ ఫైబర్, డీ లింక్ ఇలాంటి దాంట్లో అనమాట కాన్ఫిగరేషన్ అనమాట. నెక్స్ట్ యూఎస్బి మోడమ్. ఈ యూఎస్బి మోడమ్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మరి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వాడుతున్నారు. ఇది ఒక రకంగా మీ ఫోనే అనమాట. ఎందుకంటే ఇందులో కూడా ఒక సిమ్ అనేది అయితే ఉంటుంది, సపరేట్ జియో కానీ ఎయిర్టెల్ కానీ నెట్వర్క్ సంబంధించిన సిమ్ ఉంటుంది. ఆ సిమ్ బట్టి మీకు నెట్ అనేది రావడం జరుగుతుంది. చూస్తే ఇక్కడ కనెక్ట్స్ పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ టు జిఎస్ఎం నెట్వర్క్. జిఎస్ఎం అంటే ఏంటి, మొబైల్ నెట్వర్కింగ్ అని చెప్పాను కదా, కాబట్టి చెప్పాను మొబైల్ నెట్వర్కింగ్తోనే ఇది కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ డిపెండ్స్ అపాన్ నెట్వర్క్ జనరేషన్, 3G కానీ 4G కానీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నీడ్స్ నో వైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి వైర్ ఏం అవసరం లేదు, తీసుకొచ్చి మన పెన్ డ్రైవ్ కూర్చోవచ్చు అనమాట. అండ్ ఛార్జింగ్ ఫీ అకార్డింగ్ టు ద సబ్స్క్రిప్షన్. సేమ్ మీ మొబైల్ ఫోన్లో ఎలా అయితే ఇప్పుడు ప్లాన్ వేసుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అలాగే దీనికి కూడా ప్లాన్ వేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లెస్ నెట్వర్క్ స్పీడ్ దెన్ వైఫై కంటే కొంచెం స్పీడ్ తక్కువ దీంట్లో. అలా మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే కొంచెం ఎక్కడికైనా తీసుకెళ్ళేది వాడుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ చాలా మందికి తెలిసింది మొబైల్ ఫోన్స్ స్ప్రెడ్డింగ్ ఫాస్ట్ ఓవర్ ద వరల్డ్. చాలా తెలుసు కదా, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ వైఫై, జిఎస్ఎం, బ్లూటూత్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మన మొబైల్ ఫోన్స్లో. అండ్ కెన్ యాక్ట్స్ యాజ్ ఎ హాట్స్పాట్. చెప్పాను కదా, హాట్స్పాట్లో కూడా ఇది వాడుకోవచ్చు. అండ్ వైఫై ఈజ్ లెస్ బ్యాటరీ కన్సంప్షన్ దెన్ జిఎస్ఎం. ఫ్రెండ్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్ని మీరు కనుక వైఫై కనెక్ట్ చేసి వాడితే బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే మీకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకో చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్ఎం అంటే మీ నియర్ బై టవర్ నుంచి మొబైల్ ఫోన్ సిగ్నల్ లాగాలి. అదే వైఫై అనుకోండి, మీ వైఫై మీ ఇంట్లో ఎక్కడో మోన్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేస్తారు. ఈ సిగ్నల్ లాగే పని మొత్తం ఈ వైఫై చూసుకుంటుంది. మీరేం లేదు, ఈ వైఫై నుంచి వచ్చే సిగ్నల్ మీరు లాగాలి.
అంతే ఇక్కడ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ కొంచెం తగ్గిద్ది ఇక్కడ, అందుకే ఇందులో బ్యాటరీ కన్సంప్షన్ కొంచెం తక్కువ. అండ్ చార్జెస్ ఫర్ జిఎస్ఎం డిపెండ్ అపాన్ సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్, పే యాజ్ యూ గో. ఖచ్చితంగా సేమ్ మీ ఇంకా మొబైల్ ఫోన్లో ఎలా అయితే ప్లాన్స్ వేసుకుంటాం దీనికి కూడా అంతే వేసుకొని అయితే వాడుకోవాలి. వైర్లెస్ నెట్వర్క్ డ్రాబ్యాక్స్. అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వైర్లెస్ నెట్వర్క్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ రివ్యూ క్వశ్చన్స్ అని కొన్ని ప్రిపేర్ చేశాను, మీకు అవి చూపిస్తాను, మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. అండ్ వైర్లెస్ నెట్వర్క్ డ్రాబ్యాక్స్, మేజర్గా డ్రాబ్యాక్స్ ఏంటంటే లిమిటేషన్ ఇన్ కవరేజ్, ఏదైనా వాల్స్ వచ్చినా, లాంగ్ డిస్టెన్సెస్ అయినా అండ్ వెదర్ కండిషన్స్ బాగాలేకపోయినా ఇవి కొన్నిసారి డిస్టర్బ్ అయితే అవుతుంది వైర్లెస్ నెట్వర్క్ అనేది. నెక్స్ట్ హయ్యర్ బిట్ ఎర్రర్ రేట్ దెన్ వైర్డ్. బిట్ ఎర్రర్ అనేది ఏంటంటే మీకు వెళ్ళే ఫర్దర్ టాపిక్స్లో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బిట్ ఎర్రర్ అంటే మీకు ఫర్దర్ టాపిక్స్లో అర్థమవుతుంది ఫ్రెండ్స్, దీని ప్రెసెంట్ అయితే పక్కన పెట్టుకోండి, మీకు ఫర్దర్ టాపిక్స్లో వస్తుంది ఇది బిట్ ఎర్రర్స్ అనేవి శాంపిల్గా మీకు చూపిస్తాను. అంటే మీకు ఎప్పుడైనా సరే డేటా అనేది బిట్స్లో ఫార్మాట్ అవుతూ ఉంటుంది, అంటే జీరోస్ వన్స్లో, కాబట్టి వీటిలో ఒక్క నెంబర్ తేడా వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ తేడా అయిపోతుంది, కాబట్టి బిట్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ బిట్ ఎర్రర్స్ మీకు పైకి వెళ్ళే కొంత అర్థమవుతుంది ఇంకా ఫర్దర్ టాపిక్స్లో. అండ్ లెస్ సెక్యూరిటీ జనరల్, చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆపరేట్ కమ్యూనికేషన్ మీడియం ఈ స్నిప్పింగ్. స్లిప్పింగ్ అంటే చాటుగా చూడటం, అంటే ఇక్కడ వైర్ కాబట్టి వైర్లెస్ కాబట్టి ఇక్కడ మీడియం ఎయిర్, ఎవడైనా సరే మీ నెట్వర్క్ నుంచి చూడొచ్చు, అంటే సిగ్నల్స్ అన్ని ఎవడైనా సరే ఈజీగా స్నిప్ చేయొచ్చు అనమాట. అండ్ కాస్ట్ ఛార్జింగ్ ఫీ లైక్ జిఎస్ఎం లాగా కొంచెం ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు మంత్లీ వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి, ఏదో యాక్ట్ ఫైబర్ వాళ్ళకి సంబంధించిన ప్లాన్స్ ఉంటాయి, దాన్ని బట్టి అయితే మీకు ఛార్జెస్ అనేవి అయితే వేస్తుంటారు. ఫ్రీ ఏం కాదు కదా, మనం పే చేయాలి మంత్లీ వైఫై బిల్ అని చెప్పి. అండ్ కెన్ నాట్ ఫుల్లీ రిప్లేస్ ద వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫుల్గా మనం రిప్లేస్ చేయలేం, ఎందుకంటే ఇది కూడా వైర్డే, ఎందుకంటే కొంచెం దీనికి వైర్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇది కూడా వైర్డే, ఫుల్గా వైర్డే మనం ఎప్పటికీ రిప్లేస్ చేయలేం. అండ్ రివ్యూ క్వశ్చన్స్, అండ్ ఇవి రివ్యూ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ముందు ఓఎస్ఐ మోడల్ కానీ టీసీపీ మోడల్ కానీ ఇప్పుడు దాకా చూసారు కదా, వాటి అన్నిటి మీద కొన్ని రివ్యూ క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. వాట్ ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏంటి టీసీపీ ఐపీ? టీసీపీ ఐపీ అంటే స్టాండర్డ్ ఫర్, అంటే చాలా మంది టీసీపీ అంటే తెలుసు కాదు, ఫుల్ ఫామ్ తెలియదు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. దాంట్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మన ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకైతే ఇవైతే అర్థమవుతాయి. వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ టీసీపీ? టీసీపీలో ఏంటి మేజర్గా మనకి 4 ఉంటాయి, మాకు ఓఎస్ఐ లాగే 7 ఉండవు. ఇక్కడ కొన్ని లేయర్స్ కంప్రెస్ చేశాం కదా, మీకు ఆ వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది, ప్రీవియస్ వీడియోస్లో అప్లికేషన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లేయర్స్ అండ్ నేమ్ ఆఫ్ ది ప్రోటోకాల్స్ హెచ్టిటిపి, ఎఫ్టిపి, డిఎన్ఎస్, ఎస్ఎంటిపి. అండ్ ఈ ప్రోటోకాల్స్కి సంబంధించిన పోర్ట్ నెంబర్స్ ఏంటి, హెచ్టిటిపి 80 వాడుతుంది, ఎఫ్టిపి 21, డిఎన్ఎస్ 53. ఇలా లెంత్ ఆఫ్ ది ఐపీ అడ్రస్ 32 బిట్స్ ఆర్ వర్షన్ 4 IPv4 అండ్ వర్షన్ 6 IPv6లో అయితే 128 బిట్స్ అయితే ఉంటుంది. వాట్ ఆర్ ద డివైజెస్ వర్కింగ్ ఇన్ లేయర్స్ 3? ఏంటి డివైజెస్ ఉంటాయి లేయర్ 3లో? లేయర్ 3లో మనకి రౌటర్స్ ఉంటాయి, లేయర్ 3 స్విచెస్ ఉంటాయి అండ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ హౌ మెనీ రౌటర్స్ టేబుల్. ఈ రౌటర్ టేబుల్ అనేది ఏంటంటే రౌటరే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టాటికల్లీ బై అడ్మిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే డైనమికలీ బై ఆర్ఎఫ్ఎస్. ఇవేంటంటే ఇవి రిప్ అండ్ ఓఎస్ఎఫ్పి, ఇవి రౌటర్లోనే అవి పరిస్థితులను బట్టి, అంటే మీరు మీ డివైస్ ఒకటే డివైస్ రోజు వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీ ఫోన్ని ఒక వైఫై కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వైఫై రౌటర్ టేబుల్లో ఆ డివైస్కి ఒక టేబుల్లో ఒక అడ్రస్ అనేది ఉంటుంది. మీ కొత్త డివైస్ మీ ఫ్రెండ్ వచ్చి మీ వైఫై కనెక్ట్ అవుతున్నారు అనుకో, ఆ టేబుల్ వేరే ఉంటుంది. అలా టేబుల్లో అన్ని అరేంజ్ అయ్యి ఉంటాయి. ఏదో వైఫైలో ఏంటంటే ఒక టేబుల్ ఉంటుంది అనమాట, అంటే పద్దాకులు వస్తున్న డివైజెస్ ఎలాంటివి అండ్ అని చెప్పి సపరేట్గా ఒక టేబుల్ ఉంటుంది. మీకు వెళ్ళే టాపిక్స్ అర్థమవుతుంది. వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్? ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మొబిలిటీ, స్కేలబిలిటీ, ఇవన్నీ నేను ఫస్ట్లో డిస్కస్ చేశాను కదా. వాట్ ఆర్ ద లేయర్స్ డస్ ద వైర్ వర్క్స్? ఏ లేయర్స్? లేయర్ 2 డేటా లింక్ లేయర్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ వైర్లెస్ నెట్వర్క్? చెప్పాను కదా, లిమిటేషన్స్ ఇన్ కవరేజ్, చిన్న ఏరియాస్లో ఉంటుంది. స్లిప్పింగ్ అంటే ఎవడైనా చూడొచ్చు మీరు ఏం చేస్తున్నారని చెప్పి. అండ్ హయ్యర్ బిట్ రేట్ ఎర్రర్ అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ టాపిక్స్ ఖచ్చితంగా లెంతీగానే ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము, ఎందుకంటే టాపిక్స్ నేను మొత్తం క్లియర్గా ఉండాలని చెప్పి నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి మొత్తం కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ మనం వైర్లెస్ నెట్వర్క్స్ చూసాం, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది, ఫైర్ వాల్స్, హనీహూక్ అండ్ ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్, వైర్లెస్ నెట్వర్క్స్, ఫోన్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీస్ అండ్ ఫైనల్ కంక్లూజన్ అయితే ఉంది. ఇలా ఇంకొక 1 2 3 4 5 6 ఉన్నాయి. ప్రెజెంట్ ఇది చెప్పేసుకున్నాం. ఇవి మొత్తం కంప్లీట్ అయితే మన వైర్లెస్ మొత్తం నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. మ్యాక్సిమం నేను అయితే కంప్లీట్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ చెప్పాను కదా మీకు ప్రతిదీ మన
సైట్లో మీకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ పీపీటీస్ అన్నీ మన సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇవన్నీ నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు మన వెబ్సైట్కి వెళ్ళారంటే మీకు అక్కడ డైరెక్ట్ కనబడుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి. మన ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మన వెబ్సైట్ అనమాట. అప్పుడప్పుడు కొంచెం సైట్ కూడా విజిట్ చేస్తూ ఉండండి. కొన్ని అప్డేట్స్ అయితే నేను ఇక్కడ కూడా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ కేవీఎస్ ఎడ్జ్ అని చెప్పి సపరేట్గా ఒక కాలమ్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ అని చెప్పి మొత్తం అన్నిటికీ ఇప్పుడు దాకా చేసిన ప్రతి వీడియోకి సంబంధించిన పీపీటీస్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడే నేను వీడియోస్ కూడా అయితే ఎంబెడ్ చేశాను. కాబట్టి మీరు ప్రతి దానికి ఇక్కడ వచ్చి జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే అయిపోతుంది. ప్రెజెంట్ వైర్లెస్ నెట్వర్క్ పీపీటీ, దీన్ని అయితే మీరు సైట్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఖచ్చితంగా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ ఎంతమంది నెట్వర్క్ ట్యూటోరియల్స్ ఫాలో చేస్తున్నారు, ఎండ్ వరకు చూస్తున్నారు, ఒక్కసారి నాకు నేను నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ అయితే ఫాలో చేస్తున్నాను అండ్ ఎండ్ వర్క్ చూస్తున్నాను, ఇప్పటి వరకు అన్ని ట్యూటోరియల్స్ చూశానని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఒక బేసిక్ కౌంట్ ఉంటుంది అనమాట. అంటే ఇంతమంది చూస్తున్నారా అని చెప్పి జస్ట్ తెలుసుకుందామని, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే మాత్రం వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.